హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. వీరింక్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెస్ గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నా. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మన పితరులైన పేతురు, యాకోబు, యోహాను ఆ శిష్యులు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత కొన్ని రోజులు వాళ్ళకి కన్నపడి చెప్పి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అన్నాడు, మేడగదిలో ఉండి మీరు ప్రార్థన చేయండి, పైనుండి మీ మీదకి శక్తి వస్తుంది అన్నాడు. సరేలే అని 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేశారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో అవి కనబడతాయి మనకి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కుమ్మరించబడిందో ఇక దేవుడు వీళ్ళని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎక్కడ నిలబడిన వేల మంది ప్రజలు రక్షించబడుతున్నారు. ఎక్కడ నోరు తెరిచిన ఆత్మతో నింపబడిన ప్రకటన వస్తుంది. పేతురు, చదువు లేని పేతురు నోట్లో నుంచి వాళ్ళు 12 మంది ఐక్యతగా ఆ సేవని కొనసాగిస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు ప్రభు కూడా వెనువెంట గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు వాళ్ళతో. ఆ రోజుల్లో ఎంత ప్రబలమై సేవ విస్తరిస్తానంటే రోజుకి 3000 మంది ఇంచుమించుగా బాప్తిసం పొందుతున్నారంట. అన్ని సంఘాల్లో కాదు, అసలు సంఘం ఒకటే. అప్పటికి వీళ్ళే ప్రారంభించారు దాన్ని దేవుడి కృప ద్వారా. 3000 మంది రోజుకి బాప్తిసం పొందుతున్నారంట వీళ్ళు చేస్తున్న సేవ ద్వారా. ఇక పరిశుద్ధాత్మ ఎంత ప్రబలముగా పనిచేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఆ సమయాలలో ప్రభువు వీళ్ళకి కొన్ని మాటలు చెప్పాడు. 42వ వచనంలో గమనిస్తే బాప్తిసం పొందారంట 3000 మంది. వాళ్ళకి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగకుండా చేస్తున్నారంట. బోధ, సహవాసం, అందరం కలిసి ఒక సహవాసం, ఇది సహవాస ఆరాధన. రొట్టె విరవటం, ఇప్పుడు మనం చేయబోయే రొట్టె విరవటం, ప్రార్థన, ఈ 4 ఉంటే ఇక ఆ సంఘం పడిపోదు, ఆ ప్రజలు చెదిరిపోరు అని దేవుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళు కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తూ ఉంటే 47వ వచనంలో మనం చదివిన చోట వాళ్ళకి ఆనందం కలుగుతుందంట. అది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వాళ్ళు ఆహారాన్ని పుచ్చుకుంటున్నారంట, దేవుడి జీవాహారాన్ని. హల్లెలూయా. మనం కూడా ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఆ ఆహారం పుచ్చుకోవటం వలన, ప్రభు ఇచ్చిన ఆహారం పుచ్చుకోవటం వలన ఏం కలుగుతుంది అనేవి కొన్ని బైబిల్లో మనకు కనపడుతున్నాయి. అయితే ఎలా పుచ్చుకోవాలనేది ఇక్కడ ఉంది. ఎలా అంటే బాప్తిసం పొందినాక అనేది మనందరికీ తెలుసు. కానీ హృదయ సంబంధంగా ఆనందంగా ఉండాలి ప్రభువుని బట్టి. పాపము తొలగిపోయింది కనుక
బాప్తిస్మములో యేసయ్య మన పాపాలు కడిగివేసి తుడి చేశాడు కనుక నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడు అయ్యావు కనుక ఆనందంగా ఉండాలి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఆనందం ఉంటుందంట. విమోచించబడిన వారి తలల మీద నిత్యము ఆనందం ఉంటుందంట. యెషయా ప్రవక్త చెప్పాడు, ఆనందం. అక్కర్లేని విషయాలన్నీ హృదయంలో చేర్చుకుని ఆనందాన్ని వదిలేసి దిగులు, చింత దిగులు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా కట్టుకుందామా, ఎలా పెళ్లి చేద్దామా, చింత. నిజంగా రక్షణ పొందిన వాడికి యెహోవా ఈరే. నీ భారము యెహోవా మీద మోపుతావు, నిన్ను రక్షించిన దేవుడి మీద మోపుతావు. ఆరోగ్య విషయాలైన దిగులు, చింత, ఆరోగ్య విషయాలైన ఎందుకు? ఆ మహాదేవుడు, రక్షించిన దేవుడు ఎంతకాలం బ్రతికిస్తాడో అంతకాలం బ్రతికిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ జబ్బు వస్తేనే నా మనిషి చచ్చిపోయేది. ప్రారంభంలో ఇది వస్తే చాలు ఇక బతకరన్నారు. ఇప్పుడేమో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా జనానికి తెలియనట్టుగా అయిపోయింది. ఎందుకని? అప్పుడు ఇదే జబ్బుగా, ఇప్పుడు ఇదే జబ్బుగా. అప్పుడేమో ప్రభుత్వం అంత భయానకమైన స్థితిని కల్పించింది, ఇప్పుడేం పట్టించుకోవట్లా. అంతే తేడా. జబ్బు అదే, ప్రభావం కూడా అదే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ జబ్బేనా చంపేది మనిషిని? జ్వరం కూడా చంపుతుంది. దేవుని నిర్ణయం ఎంతవరకు మనిషి జీవితం అంతవరకే ఉంటుంది. ఆనందంగా ఉందాం ఉన్నన్నాళ్ళు. నా ప్రభు ఉన్నాడు నాతో, ప్రభు ఉన్నాడు, నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, ప్రభు అని ఒప్పుకుంటున్నాను కనుక ఆయన నాలోనే జీవిస్తున్నాడు అని ఆ దృక్పథంతో ప్రభు మీ సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడద్దు, ఆనందంగా ఉండండి. హల్లెలూయా. ఆ ఆనందం ఏంటి అంటే, రావాలంటే ఎట్ట వస్తుందండి అనుకుంటారు. అది వస్తాం కాదు, రక్షింపబడినాక అది నీలోనే ఉంటుంది ఆ ఆనందం. లేదనుకో, దావీదులాగా అయ్యా నీ రక్షణ ఆనందాన్ని మరల నాలో కొలువు చేయి. చింతల్లో పడిపోయి, పిల్లల పెళ్ళిళ్ళలో పడిపోయి, ఆర్థిక సమస్యల్లో పడిపోయి, ఈ రక్షణను గురించి పట్టించుకోకుండా రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆనందించి స్తుతించకుండా చిక్కుల్లో పడ్డాను, మరలా పుట్టించు నాకు అదని ప్రార్థన చేసుకో. ఏదేమైనా ఆహారములో చేయబడుతున్న వాళ్ళు ఆనందంగా ఉండాలి. రెండోది నిష్కపటమైన హృదయం. ఈ హృదయం ఉంటేనే ఆనందం ఉంటుంది. కపటంతో ఉన్నాళ్ళు ఆనందంగా ఉండరు. కపట హృదయం ఉన్నాళ్ళు, మోస హృదయం ఉన్నాళ్ళు ఆనందంగా ఉండలేరు. సొంత తమ్ముణ్ణి చంపేశాడు కయీను. ఆనందంగా ఎలా ఉంటాడు? ఉన్నాడా? దిగులుగా ఉన్నాడు. దేశం మరి దిగులుగా తిరుగుతున్నాడు. సొంత తమ్ముడిని చంపేశాడు. చిన్న సమస్యలు నేను చూస్తే కొన్ని కుటుంబాల్లో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళ కోసం కొంచెం ఉన్న సంబంధం ఎక్కడన్నా కనపడింది అనుకోండి, సొంత అన్నదమ్ముల కుటుంబాల్లోనే గొడవలు పడుతున్నారు. మేమే చేసుకోవాలి. ఎంత సిగ్గుసేటండి. అన్యులు అండి అది, మనం కాదు. మనం చేతులెత్తి ప్రభువుని అడిగితే ఎవరిని చేసుకోవాలో చక్కగా నడిపిస్తాడు. వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వాళ్ళు ఆహారం పుచ్చుకుంటున్నారు. ఇది హృదయ సంబంధమైనది కనుక ఆరాధన, మనం ఆరాధించే ఆరాధన ఆత్మ హృదయ సంబంధమైనది కనుక ఆ హృదయాన్ని మనం ఈ రెండు విషయాల్లో కాపాడుకోవాలి. ఒకటి, కపటము లేకుండా ఒక కుటుంబాన్ని, పేద కుటుంబం, ఒంటినెట్టాడు పాకేసుకోవటానికి కూడా స్థితి లేదు, కానీ భక్తిగా ఉంటాడు. ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కలిసినప్పుడు కూర్చోబెట్టి అడిగా, కొన్ని విషయాలు మాట్లాడి, ఏ విషయంలోనూ ఆ భార్యాభర్తలు చెప్పే మాటల్లో దిగులు కనపడలా నాకు. వానొస్తే నీళ్ళు ఆ ఇంట్లోనే ఉంటాయి,
పాములు వస్తే ఆ ఇంట్లోనే ఉంటాయి. ఏ రోజున ఇద్దరు కలిసి పనికి వెళ్తే ఆ రోజున ఇంట్లో జరుగుతుంది. పిల్లలు కుటుంబం సన్నిధికి వచ్చేస్తారు. నేను కదిలిస్తే చిరునవ్వు నవ్వుకుంటా, ఏమందులయ్యా మన ప్రభు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అంటున్నారు. ఏది అడిగిన నాకు ఎంత ఆనందం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని సాక్ష్యాలు చెప్పిస్తూ ఉండాలి సంఘాల్లో అనిపించింది. ఏది అడిగినా సరే, పిల్లల గురించి అడిగినా, బట్టల గురించి అడిగినా, ఇల్లు గురించి అడిగినా, తిండి గురించి అడిగినా, పెళ్ళిళ్ళ గురించి అడిగినా చిరునవ్వుతో ఏమందులయ్యా దేవుడు ఏది నిర్ణయిస్తే జరుగుతుందిలే అంటుంటే వీళ్ళకి వెలకట్టలేని భాగ్యం ఉంది. అదేంటంటే విశ్వాసం. ఏంటది? విశ్వాసం అనే భాగ్యవంతుల్ని చేశాడు వాళ్ళని దేవుడు. ఎబ్రీ పత్రిక చదువుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. అది ఒక భాగ్యం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఆ భాగ్యం ఇచ్చి ఆనందంగా నడిపించును గాక. హల్లెలూయా. ఆ ఆనందమైన హృదయముతో, నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకుంటున్నారంట. ఆ ఆహారం పుచ్చుకుంటే ఏమవుతుంది? ఆదికాండంలో 14వ అధ్యాయం చూడండి. ఆదికాండం 14లో 18వ వచనం చదువుతున్నా. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. ఆదికాండం 14:18. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును కాక అనెను. చూడండి, ఈ అబ్రాము ఆ మెల్కీసెదెకు తీసుకొచ్చిన శరీరము, రక్తం అనే ఆహారాన్ని, ద్రాక్షారసము, శరీరము తీసుకుంటే అతనికి దేవుడిచ్చింది ఏంటంటే ఆనందంతో. మెల్కీసెదెకు, షాలేం రాజు నా దగ్గరికి వచ్చాడు, నాకు ఆహారం తెచ్చాడు, పరసంబంధమైన తీసుకుని వచ్చాడు. ఆ షాలేము రాజు నాకు, అల్పుడునైన నాకు, అన్యజనులలో ఉన్న నా జీవితాన్ని వేరుపరిచి నా కొరకు ఒక స్పెషల్ ఫుడ్, ప్రత్యేకమైన ఆహారాన్ని పంపాడు దేవుడు అనే ఆనందంతో స్తుతించుకుంటూ ఆహారంలో పాలు పొందాడు. అందువలన అతన్ని దేవుడు ఆశీర్వదించెను. సర్వోన్నతుడగు దేవుడు వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. ఈనాటి ఈ 10వ నెల ప్రభు బల్లలో, ప్రభు ఏర్పరిచిన ఈ ఆహారంలో నిష్కపటముగా, దిగులు లేకుండా, చింత లేకుండా నాకు యేసున్నాడని ఆనందంతో, నిష్కపటమైన హృదయంతో చేయి పెడుతున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తర్వాత రెండో విషయం చూపిస్తా చూడండి. అది కూడా ఆదికాండం 18వ అధ్యాయంలో అలా ఆహారం పుచ్చుకొనటం వలన కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు చూపిస్తున్నా. 5వ వచనాన్ని 3 నుండి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, 18:3, ఇప్పుడు నీ దాసుణ్ణి దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెస్తా, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీర్చుకో, కొంచెం ఆహారం తెస్తా. హల్లెలూయా. కొంచెం నీళ్లు, కొంచెం ఆహారం తెస్తా. కొంచెమేనా? ఆయన అంద అక్కడ కొంచెమేగా. మనకు కూడా కొంచెము రొట్టె ముక్క, శరీరం కొంచెమే, కొంచెము ద్రాక్షారసం, కొంచెమే. అది నీకు దాహమైందని ఒక అరగ్లాస్ ఇవ్వరు, నువ్వు ఆకలిగా ఉన్నావు ఒక అర రొట్టె ముక్క ఇవ్వరు, కొంచెమే. ఎందుకంటే దేవుడు అది చూపించాడు ఇక్కడ అనుభవం. కొంచెం ఆహారం తెస్తా, కొంచెం నీరు తెస్తా, నువ్వు అలసట తీర్చుకో, మీ ప్రాణాలని బలపరుచుకొనుడి, తర్వాత వెళ్ళొచ్చని 5వ వచనంలో చెప్పాడు. ఈ ఆహారం వలన ఆనంద హృదయముతో తీసుకుంటే నీ ప్రాణాత్మ దేహాలు బలపరచబడతాయి. లేదు దిగులు పడతా కాదు.
కపటము లేని హృదయంతో ఆనందంగా గనక నువ్వు దానిలో పాలు పొందితే నీ ప్రాణాన్ని బలపరుస్తాడు దేవుడు. అక్కడ అన్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ కుంగిపోతున్నావు అని అడిగాడు దావీదు. కొందరి జీవితాలని ప్రాణం కుంగదీస్తూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. సౌకర్యాలు ఉన్న కొందికి ఆహారం అస్సలు తీసుకోవట్లేదు, ఎట్లయితే ఎలా అంటుంది, తీసుకోవట్లేదండి, నాకు ఎళ్ళంది, నేనేం చేయను. మరీ ఒక్కిడ్లీ ఆ రాత్రిపూట, ఏమో ఇప్పుడు ఆ ఒక్కిడ్లీ అన్న తినగలుగుతున్నా, రేపటి నుంచి అది కూడా వద్దంటాడేమో ప్రభు. తినలేనప్పుడు నేనేం చేయను. ఆ కొంచాన్ని దేవుడు బలపరుస్తాడేమో, ఆశీర్వాదంగా మారుస్తాడేమో. రోజుకి ఒక్క పూట భోజనం తినకుండా అంటే ఏమో ఆ ఆహారాన్ని దేవుడు దీవిస్తాడేమో, అప్పటి వరకు సరిపోయేటట్టు చేస్తాడేమో ఆ బలాన్ని. ప్రాణము అంటే రక్తం, గుర్తుపెట్టుకోండి. మనిషిలో ప్రాణం అంటే ఏది? రక్తం. ఈ రక్తము చాలినంత ఉండాలి, ఆ రక్తములో చాలినన్ని జీవకణాలు ఉండాలి. అది చక్కగా నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు ఎన్నో రకాలైన తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలినంత రక్తం ఉందా? మరి నీకు చాలినంత ఉంచుతున్నాడంటే నీ ప్రాణాన్ని దేవుడు బలపరుస్తున్నాడు, ఉత్సాహభరితమైన స్థితిని కలుగు చేస్తున్నాడు. నా ప్రాణమా, నువ్వు పొంగటానికి వీల్లేదు, నువ్వు ఉత్సాహంగా ఉండాలి, గంతులు వేస్తూ ఉండాలి, నాలో స్తుతిస్తూ ఉండాలి నా ప్రభువుని. అలా ఉండాలంటే ఇది పుచ్చుకోవాలి. కొంచెమే కదండి అని అంటే, నువ్వు తీసుకునేది కొంచెమే ఆహారం, కానీ ఆ కొంచెము యేసయ్యది, ఇది శరీరం. అది కొంచెం చాలు. యేసు ప్రభు ప్రభావము గల శరీరం అది, యేసు ప్రభు ప్రభావము గల రక్తం అది. ఆటలాడుకుంటూ చేసేది కాదు ఇది. 25 సంవత్సరాల ఈ సేవా ప్రయాణంలో మీ కళ్ళ ముందే నేను ఎదుగుతూ వస్తాను. వయస్సులో అకాలమైన యాక్సిడెంట్లు కానీ, అకాలమైన అనారోగ్యాలతో మంచం మీద తీసుకోవటం కానీ, దేవుని మహాకృప వలన కలుగకుండా ప్రాణాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు దేవుడు. అదే నీకు జరుగుతుంది. నువ్వు తినేది అదే, నేను తినేది అదే, మనందరికీ తెచ్చిన ఆయన. కొంచెం తీసుకో చాలు. కృప ఉంది దానిలో, జీవం ఉంది దానిలో. నువ్వు తీసుకునే ఆహారంలో తీసుకునేటప్పుడు అది ప్రభువు పంపిన ఆహారము గనక ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ స్తుతించుకుంటూ మీ ప్రాణములను బలపరుచుకోండి. తర్వాత వెళ్ళొచ్చు. ఎన్నో పనులు ఉంటాయి, నేను కాదంటలా, కానీ నెలకొక్కసారి మీ ప్రాణాన్ని బలపరుచుకోండి దేవుని ఆహారం ద్వారా. చక్కగా పవిత్రంగా ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఆనందంగా పరిశుద్ధులకు తగినట్లుగా కృతజ్ఞత హృదయాలతో అది పుచ్చుకోండి. మీ ప్రాణాన్ని దేవుడు బలపరుచును గాక. మీ ప్రాణము కృంగిపోతున్న ప్రాణాన్ని బలపరుచును గాక. నేరసిల్లుతున్న ప్రాణాన్ని బలపరుచును గాక. జీవాన్ని కోల్పోతున్న ప్రాణాన్ని బలపరుచును గాక. మీ రక్తములో సమృద్ధైన జీవకణాలు అనుగ్రహించి ఆరోగ్యకరంగా ప్రభు నిలుపును గాక. ఆమేన్. పుచ్చుకోండి. వాళ్ళు పుచ్చుకుంటున్నారు అంటే దేనికి పుచ్చుకోవాలి? ఆశీర్వదిస్తాడు కనుక పుచ్చుకోవాలి. దేనికి పుచ్చుకోవాలి? బలపరుస్తాడు కనుక పుచ్చుకోవాలి. ప్రాణాన్ని బలపరుస్తాడు కనుక. ఈ 10వ నెల ప్రభు యొక్క ఈ శరీర రక్తాలు మీ ప్రాణాన్ని బలపరుచును గాక. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నుండి చదువుతున్నా చూడండి. అప్పుడు యెషయి ఒక గార్ధబవు మీద రొట్టెలు ద్రాక్షారసము తిత్తి తన కుమారుడైన దావీదు చేత సౌలు యొద్దకు పంపింది. దావీదు తండ్రి పేరు యెషయి. దావీదు తండ్రి పేరు యెషయి. ఆయన
గొర్రెల్ని కాస్తున్న కుమారుడిని పిలిచి దావీదుని అతనికి రొట్టెలు ద్రాక్షారసం ఒక తిత్తిలో పోసి ద్రాక్షారసం, ఆ రొట్టెలు ద్రాక్షారసం ఇచ్చి దావీదు చేత సౌలు దగ్గరికి పంపించాడు. సౌలు రాజుగారు, యుద్ధం జరుగుతాను. ఆ యుద్ధంలో సౌలు అక్కడ ఉన్నాడు. అతనికి అక్కడికే అలసిపోయిన సౌలు దగ్గరికి, యుద్ధంలో అలసిపోయిన రాజు దగ్గరికి ఈ ఆహారాన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుని చేత పంపించాడు. ఆ యెషయే మన తండ్రి అయిన యెహోవా. హల్లెలూయా. ఆ దావీదే మన ప్రభు అయిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆ సౌలే మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడైతే అవి తీసుకుని వచ్చి నిలబడ్డాడో 2 కార్యక్రమాలు జరిగాయి అక్కడ. ఒకటి, అతని యందు బహు ఇష్టము పుట్టెను. 21 చివరి మాట, బహు ఇష్టము పుట్టెను. 2, దావీదు నా అనుగ్రహము పొందెను కనుక అతడు నా సముఖములో సేవ చేస్తాడు. హల్లెలూయా అని వర్తమానం పంపించాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ శరీర రక్తాలు అనే ఆహారం ఎప్పుడైతే పట్టుకొచ్చి నిలబడ్డాడో అప్పుడు ఈ 2 కార్యక్రమాలు కలిగాయి. ఇష్టం కలిగింది. అంటే మనలో ఇది ఒకరి మీద ఒకరికి ప్రేమను పుట్టిస్తుంది. అందులో ప్రేమ ఉందని రాస్తుంది యోహాను పత్రికలో. ఈ శరీరంలో ఏముంది, ఆ ఆహారంలో ఏముంది, ఆ రక్తంలో ఏముంది? మన మీద ఉన్న ప్రేమే యేసయ్య శరీరం, మన మీద ఉన్న ప్రేమే యేసయ్య రక్తం. ఇష్టం పుట్టిందంట. కష్టం పెరిగిపోతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. బాధలు, కష్టాలు, అసూయలు పెరిగిపోతున్న కాలంలో ఈ ఆహారము పుచ్చుకొనుట ద్వారా ఒకరి మీద ఒకరికి దేవుని వలన కలిగే ఇష్టము పుట్టునుగాక, దైవానుగ్రహము పొందుదురుగాక. అనుగ్రహం పొందిన వాళ్ళకే అది సాధ్యమవుతుందంట. ఆ సేవ చేయటం, అనుగ్రహం పొందాడు కనుక ఒప్పుకున్నాడు రాజుగారి దగ్గర సేవ చేయటానికి. అలాగే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న యవ్వనస్తులు, వివాహాలు కాక పిల్లలకు కాక బాధపడుతున్న తల్లిదండ్రులు, సంఘాల్లో ఎదిగొచ్చిన పిల్లలు ఉయ్యూరు, విజయవాడ, వేరంకులకు ఎక్కువైపోయారు. ప్రభువా, వివాహం వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధపడుతున్నాం మేము ఇరువురు దేవుని పాదాల దగ్గర. శ్రేష్టమైన నువ్వు సిద్ధపరిచిన 100 ఏళ్ల పంటయ్యా వివాహం అనేది. అది నీ వలన ఆశీర్వాదంగా ఏర్పరచు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమై కలవరపరచబడుతున్నాయి. అలా కాకూడదయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని అనుగ్రహం గనక దొరికితే ఆ సేవ పొందాడు. ఇష్టము కలుగుతుంది, దైవానుగ్రహము దొరుకుతుంది దానిలో పాలు పొందే వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటి వలన ఏమవుతుంది అంటే, అతడు పిలిచి మరి తన సముఖములో సేవ చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సముఖములో మనం ప్రభు రాకడ వరకు ఆయన సముఖములో సాగిపోవాలి. ఆయన పరిచర్య చేసుకుంటూ సాగిపోవాలి. ప్రార్థనా స్తుతులతో ఆయన సన్నిధిలోనే మన ముగింపు జరగాలనేది మన హృదయ వాంఛై ఉండాలి. నీ సముఖములోనే బ్రతుకుతూ, నీ పని చేసుకుంటూ, నీ పరిచర్య చేసుకుంటూ, నీ సేవ చేసుకుంటూ ఈ జీవితాన్ని ముగించుకోవాలి ప్రభు అనే ఒక దృక్పథం నీలో కలిగిస్తాడు దేవుడు. అది నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం
7వ వచనం. అయితే యెహోవా దూత రెండవసారి వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉంది, నీవు లేచి భోజనం చెయ్యి. ఈ భోజన బలము చేత దేవుని పర్వతానికి నువ్వు సాగిపోతావు. ఈ ప్రయాణంలో ఈ భోజన బలము చేత నువ్వు సాగిపోతావు. హల్లెలూయా. ప్రభువు తన దూతతో ఆహారం పంపించి అంటున్నాడు, ఇది నీ శక్తికి మించిన ప్రయాణంలో శక్తినిస్తుంది. అంత్యకాలంలో ఈ ఆత్మీయ ప్రయాణం మన శక్తికి మించింది, మన బలానికి మించింది, మన జ్ఞానానికి మించింది. కానీ ఈ పరిశుద్ధ పర్వతమైన ఆ హోరేబుకి, ఆ నూతన యెరూషలేముకి, ఆ ప్రభు రాజ్యానికి మనం చేరాలంటే ఈ భోజన బలము వలనే సాధ్యమవుతుంది. మనం తినే ఆహారం వలన, మనం తాగే టానిక్కుల వలన అది సాధ్యం కాదు. అది శరీరానికి, ఇది ఆత్మకి. ఈ ప్రయాణం ఆత్మతో చేసే ప్రయాణం, పరలోక ప్రయాణం. ఆత్మ బలం గల వాళ్ళే చేయగలుగుతారు, ఆత్మానందం గల వాళ్ళే చేయగలుగుతారు. క్షణములో రెక్కలు వచ్చి రెప్పపాటుని ఎగిరెళ్ళిపోతారు. అది ఆత్మబలం. ఈ ఆహారము ఆనందముతో నిష్కపటమైన హృదయంతో స్తుతించుకుంటూ పుచ్చుకుని ప్రతివారు ప్రభు పరలోక పర్వతం మీద నిలిచి ఉందురుగాక. ఎంత కష్టమైనా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా ఈ శక్తి దేవుడు మనకిచ్చి నడిపించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మనుష్యుడు నీ మాట వలనే బ్రతుకుతాడన్నావు. ఆనందముతో నిష్కపటమైన హృదయంతో మా పితరులు దినదినము పుచ్చుకున్నారు, ఇంటింటా పుచ్చుకున్నారు, గంతులు వేస్తూ సాగిపోయారు. అనేక పరిస్థితుల్లో మా ప్రజలు కృంగిపోతున్నారు. దేవా, ప్రాణాన్ని బలపరుచునైనా, ఆత్మని బలపరుచునైనా, కృంగని యొద్దునైనా, నీరసలని వద్దునైనా. శరీరంలో ఎవరికి వ్యాధి బలహీనతలు ఉన్నాయో, రక్తంలో ఎవరు కృంగిపోతున్న బలహీనతలు ఉన్నాయో వారికి ఈ ఆహారం పుచ్చుకుంటూ ఉండగా ఈరోజు జీవాన్ని కలుగుచ్చి, శక్తిని కలుగుచ్చి, ఆరోగ్యాన్ని కలుగుచ్చి, హృదయమును బలపరచండి తండ్రి. నీకు స్తోత్రం. ఏది ఏమైనా ఈ ఆత్మీయ ప్రయాణం ఆగిపోకూడదు నాయనా. ఆశీర్వాదంగా జరగాలి తండ్రి. ప్రాణం బలం పొందుతూ జరగాలి దేవా. ఆత్మశక్తి పొందుతూ అసాధ్యమైన ఆ మోక్ష రాజ్యానికి మేమందరం అడుగుపెట్టినట్లుగా ఆశీర్వదించండి. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. మా చిరునామా కె మోజెస్, హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.